మరి ఈరోజు ఒక వీడియో మీకోసమని ప్రజెంట్ చేస్తున్నాను. మీరు చూడండి, చూసి మంచి కమెంట్ పెడతారని ఆశిస్తూ ఉన్నాను. అయితే జాన్ పాల్ కేఆర్ ఇంటర్వ్యూలోను బూతులు ఉన్నావని అడిగితే బూతులు లేవని చెప్పాడు. నిజంగానే బూతులు ఉన్నావా అని చెప్తారు అని కమెంట్ పెట్టమని కేఆర్ గారు చెప్పారనమాట. అసలు బైబిల్లోనూ బూతులు ఎక్కడ ఉన్నావండి? గత 25 సంవత్సరాల నుంచి చదువుతున్నాను, బూతులు ఎక్కడైనా ఉన్నాయి? ఒకసారి జాన్ పాల్ ఇంటర్వ్యూ తాలూకా మాటలు వినండి. బూతులు ఎక్కడైనా బైబిల్లో బూతులు ఉన్నాయన్న? బైబిల్లో బూతు ఒక్క బూతు కూడా లేదన్న. ఒక్క బూతు కూడా బూతులు అసలే లేవు. ఒక్క బూతు కూడా లేదు, ఉండేదానికి వీలు లేదు. బైబిల్లో బూతులు ఉన్నాయి. బైబిల్లో చాలా ఇబ్బందికర వ్యాఖ్యలు ఉన్నాయి అని అనుకునేటోళ్ళు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి మిత్రులు. ఇక్కడ ఒక మాట చెప్పారు. చెప్పండి. ఒకవేళ వాళ్ళు కనుక కామెంట్ చేస్తే, ఒకవేళ అది బూతు అంటే కనుక పురుషుడు చేస్తూ ఉంటే కనుక పురుషంగాన్ని కట్ చేసుకొని చేయాలి అక్కడ కామెంట్. ఎందుకంటే చీచి ఇది ఎందుకు నా శరీరంలో అని. ఒకవేళ స్త్రీలు కనుక అయితే ఆపరేషన్ చేసుకోవాలి, ఓకేనా? కాబట్టి మన శరీరం ఉండే అవయవాలు కనుక బూతులు అయితే వాటిని తొలగించుకొని కామెంట్ చేయమని చెప్పండి. లేదు అవి బూతులు కాదు, చాలా చెప్పండి, మీరే చెప్పండి. అసలు బూతులు లేవు. బైబిల్ ఎలాంటి గ్రంథం అంటే ఓపెన్గా దేవుడు ప్రతి విషయం మానవుడికి అర్థమైనట్లు రాసుకొచ్చాడు. అది ఆయన కొన్నిసార్లు విషయాన్ని మనుషులకి ఇలా చెప్తే అర్థమవుతుందని అలా రాసుకొచ్చాడు. కాబట్టి అవి బూతులు కాదండి. మనుషుల భాషల్లో రాస్తేనే అర్థమవుతాయి కాబట్టి అలా రాసుకొచ్చాడు. ఉదాహరణకి ఎస్కేల్ గ్రంథం 23వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఒక మాట చెప్పాడు. నార్మల్గా వీళ్ళు బూతుంది అని మతోన్మాదులందరూ అంటూ ఉంటారే. ఎస్కేల్ గ్రంథం 23వ అధ్యాయం కరుణాకర్ కూడా అదే మాట చూపెట్టాడు. కాబట్టి నేను కూడా ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. అందులో ఏం బూతున్నది చెప్పండి. 23వ అధ్యాయం ఎస్కేల్ గ్రంథం 23. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, నరపుత్రుడా, ఓ తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జాగ్రత్తం చేసిరి, యవన కాలం ముందు జాగ్రత్తం చేయించు వచ్చిరి. అక్కడ వారు కళింగమైన, అక్కడ వారిని కన్యపు చనులను పురుషును నలిపిరి. ఏంటి దీని అర్థం అంటే, తల్లికి 2 పిల్లలు ఉన్నారట. 2 పిల్లలు, ఒకదాని పేరు ఒలిబా, ఒకదాని పేరు సహోదరి పేరు ఒహోలిబా. ఒహోలిబా 2 ఉంటారు. వీళ్ళిద్దరూ ఎవరు తెలుసా? ఒకరు సమ్రోను, ఒకటి యెరూషలేముకి దేవుడు పేరు పెట్టాడు. పెద్దదాని పేరు ఈ పెళ్లి చేసుకుని వారై కుమార్తెలు కనెను. ఒలిబా పేరు సమ్రోను, ఒహోలిబా పేరు యెరూషలేము చెంది ఉన్నది అని రాయబడి ఉంది. వాళ్ళిద్దరూ ఒక ఊరు పేర్లు అని రాయబడి ఉంది. వీళ్ళకి యవనకాలం చనులను అక్కడ జనులను నలిపిరి అని రాయబడి ఉంది. అంటే ఏంటి? ఊరికి ఏమైనా చనులు ఉంటాయి, ఆ చనులకి ఎవరైనా నలుపుతారు ఆ ఊరికి. అది ఆడవాళ్ళతో కంపేర్ చేస్తూ ఈ యోధా దేశము, ఈ ఇజ్రాయెల్ దేశం జనులు అక్కడ వారు అన్ని జనులతో వ్యభిచారం చేశారు అని రాయబడి ఉంది. ఇవన్నీ అది వ్యభిచారం కింద దేవుడు కంపేర్ చేస్తూ రాసుకొచ్చాడు. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం గల వారికి అర్థమవుతాయి. కాబట్టి అది బూత్ కాదు. దీన్ని బూత్ దృష్టిలో చూస్తే పచ్చకామర్లకు చూస్తే పచ్చకామర్లా కనబడతాయి, బూత్ కాదు. ఓకేనా? నంబర్ 1 మీకు చూపెట్టాను. నెక్స్ట్ నహూము గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్తూ ఉంటారు బూత్ ఉందని. అవి బూత్ కాదండి. మీకు బూత్లా కనబడుతూ ఉంటాయి కానీ బూత్ కాదు. దేవుడు అక్కడున్న ప్రజలకి ఆ భాషలో మాట్లాడితే కానీ అవి అర్థం కాదని అట్లా చెప్పాడు తప్ప అది భూత ఎలాగవుతుంది చెప్పండి? భూత అంటే ఏంటి? ఏమైనా యేసుప్రభు దేవుడు ఇక్కడ ఈ వ్యభిచారం చేయమని బైబిల్ బోధిస్తుందా? అబద్ధం చెప్పని బైబిల్ బోధిస్తుందా? అసలు బైబిల్ ఎప్పుడు కూడా ఇలాంటి బోధన చేయదండి. కాబట్టి అది బైబిల్కి సంబంధించినవి కావని మీరు గ్రహించాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన నిర్గమకాండ 20వ అధ్యాయంలో అంటాడు, అలాంటివి అబద్ధం ఆడరాదు, మరి మీరు చేయరాదు, పాపం చేయరాదు. పాపాన్ని దేవుడు ఎప్పుడు విరోధం చేస్తాడు. కాబట్టి అది బూత్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏ ఉద్దేశంలో చెప్తున్నాడో అవి అర్థం. పరిశుద్ధాత్మ ఉంటేనే మనకి అది అర్థమవుతుందండి, లేకపోతే మనకు అర్థం కాదు. అర్థమైందండి? నహూము గ్రంథంలో 3వ అధ్యాయంలో
3వ అధ్యాయంలో 5వ వచనం ఏం రాయబడి ఉంది? దీన్ని కూడా వీళ్ళు బూత్ అంటారు. ఏమని రాయబడి ఉందంటే 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, నేను నీకు విరోధై ఉన్నాను, నీ చెంగుని నీ ముఖం మీదకి ఎత్తి జనులకు నీ మానమును రాజ్యమునకు నీ అవమానము నేను బయలుపరుస్తును. ఎవరికి అంటున్నాడు? ఇది ఆడదానికి అనట్లేదు, ఇది ఆ దేశానికి అంటా ఉన్నాడు. నీ మానవం బయలుపరచుదును. ఆ జాతి ప్రజలతో అలా మాట్లాడుతూ, ఒక స్త్రీ తన చెంగినెత్తి ఎలాగైతే అవమానపరచబడుతుందో అలాగే నేను నీకు అవమానపరుస్తాను. ఆ భాషలో మాట్లాడుతున్నాడు. ఆ బూత్ ఎలాగవుతుంది చెప్పండి? అలాగనమాట. అంతే బైబిల్ ఒక కంపారిటివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మను వాడికి అర్థమవుతుంది, బూత్ కాదు. ఇంకొకటి పరమగీతాల్లో చెప్తూ ఉంటారనమాట, పరమగీతాల్లో బూత్ ఉంది అని. పరమగీతాల్లో ఏం బూత్ ఉందండి? ఎక్కడ బూత్ ఉంది? నాకు ఇప్పుడు కనబడలేదే. నేను అనేక మార్లు పరమగీతాలు చదివాను, ఎక్కడ కనబడ. అక్కడ దేవుడికి మానవులుగా ఉన్న ఆ సంఘానికి ఉన్న సంబంధము రాయబడి ఉన్నది పరమగీతాల్లో. ఎక్కడండి అది బూత్ ఉన్నది అని చెప్తుంటారు ప్రతిసారి, అందులో బూత్ ఉంది అని అంటాం. ఈ మతోన్మాదులు కావాలని బైబిల్ని విమర్శించడానికి, ప్రజలను మరి క్రైస్తవుల్ని అవమానపరచడానికి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా పరమగీతాల్లో ఎక్కడ కూడా బూతు లేదు. పరమగీతాలు 2వ అధ్యాయంలో 3వ వచనంలో 2వ వచనంలో ఏముంది? స్త్రీలలో నా ప్రియుడు కనబడుచున్నాడు, ఆ అడవి వృక్షము జల్దార వృక్షం ఎట్టిదో పురుషులలో నా ప్రియుడు అటువంటి వాడు. ఆనందభరితనైతిని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. అతని ఫలము జీవకు మధురము అని అంటే ఏంటి అర్థం? ఆయన చెట్టు కింద కూర్చున్నాడట, ఆ జలద వృక్షం కింద. నా ప్రియుడు జలద వృక్షం లాంటి వాడు, ఆయన నీడను నేను కూర్చుంటేని, ఆయన ఫలము నా జీవకు ఎంతో మధురము. అంటే దేవుడు నీడలో నేను కూర్చొని ఉన్నాను, నా ప్రియుడు నా దేవుడు లాంటి వాడు, ఆయన ఇచ్చేది నాకెంతో సంతృప్తి, నేను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాను అని రాయబడి ఉంది. ఇందులో ఏం బూత్ కనబడుతుందండి? బూత్ ఏం లేదు కదా. అయితే బూత్గా ఆలోచించే వారికి అన్ని బూతే కనబడతాయి. బైబిల్ గ్రంథాన్ని అవమానపరచడానికి, క్రైస్తవులను అవమానపరచడానికి అలాగంటూ ఉంటారు. కానీ బైబిల్ ఒక పరిశుద్ధమైన గ్రంథం. ఎందుకంటే ఒక పరిశుద్ధ దేవుని కోసమని ఇందులో విషయాలు ఉన్నాయి. నేను పరిశుద్ధుడును లేవికాండం రాయబడింది కదా. ఆయన కోసం రచించిన గ్రంథం పరిశుద్ధ. పాపాన్ని ఖండించిన ఏకైక గ్రంథం బైబిలే. పాపాన్ని విమోచించే గ్రంథం కూడా బైబిల్. యేసుక్రీస్తు ద్వారా పాపాన్ని ఖండించి పాపము మానవుడి నుంచి దూరం చేసే గ్రంథం కూడా బైబిల్. యేసుక్రీస్తు రక్తంలో మన పాపంలో కడగబడ్డావని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఇట్లా మంచి పరిశుద్ధ గ్రంథాన్ని, మానవుడికి దేవుడితో కలిపిన గ్రంథాన్ని భూత గ్రంథం అన్నాడు. ఎంత అన్యాయం అండి. మతోన్మతులారా మీరు జాగ్రత్త, మిమ్మల్ని దేవుడు నరకంలో వేస్తాడు అలాంటి మాట్లాడారంటే. ఇది అనేక మంది ఇది పరిశుద్ధ గ్రంథంగా భావించి చదువుతూ ఉంటారు. యూదులు చదువుతారు, క్రైస్తవులు చదువుతారు, ముస్లిమ్స్ కూడా పవిత్ర గ్రంథంగా భావిస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఇది అపవిత్రమైన గ్రంథము, భూత గ్రంథం అంటే తప్పు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ విజ్ఞతకే నేను విడిచిపెడుతున్నాను. అండ్ బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మతో చదవండి, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళొక వీడియోలో కలుసుకుందాం. దీన్ని భూత గ్రంథం అనొద్దు, ఇది పరిశుద్ధ గ్రంథం. గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ మీరు భూత గ్రంథం అనేది మీరే దానికి రెస్పాన్సిబుల్, మీరు నరకానికి ఇప్పుడు ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.